లేదా మా ఆగ్రహాలు అంటే ఎలా కుదురుతుంది అని. సార్ వేల కోట్ల గల్లంతు అనిల్ అంబానీపై దాడులు. నిజంగా మీలాంటి నాలాంటి వాళ్లకు దిగ్భ్రాంతి, సరే అందరికీ అలవాటైపోయింది కానీ దిగ్భ్రాంతి కాకపోవచ్చు. కానీ ఎస్ బ్యాంక్ దగ్గర 3,000 కోట్లు అండి, 3,000 కోట్ల అప్పు తీసుకొని లక్షణంగా అనేక కంపెనీల పేరుతో అటు ఇటు తిప్పేసి ఆయన బోర్డు ఎత్తేసాడు. అనిల్ అంబానీ దివాళా ఎత్తాడా తెలుసు. వాళ్ళ నాన్న అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళకి ఆస్తులు పనిచేసి ఇచ్చాక చాలా హైపర్గా అనిల్ అంబానీ కొత్త కొత్త సంస్థలు పెట్టాడు. కమ్యూనికేషన్స్లోను తర్వాత చిన్న చిన్నవన్నీ చేస్తున్నాడు. అది దుబారా ఎక్కువైపోయి అదుపు తప్పి దివాళా ఎత్తాడు. దివాళా ఎత్తిన కనీసంగా కాపాడడానికి అదో ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ క్రమంలో 1,000 కోట్లు అనేక సంస్థలకు లేదా అనేక బ్యాంకులకు అది ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా అనిల్ అంబానీ మా దగ్గర అప్పు తీసుకోవడమే కాకుండా దాన్ని దారి మళ్ళించాడు అని ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫిర్యాదు చేయడం, దాన్ని పరిగణనలోకి తీసుకొని రంగంలోకి రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అది తర్వాత వెంటనే రిలయన్స్కు సంబంధించిన ఇతర సంస్థలు, ముఖ్యంగా ముఖేష్ అంబానీవి, అది మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఇదివరకే కూడా పెట్టారు అని. అనిల్ అంబానీకే సంబంధించిన 1-2 ఇతర సంస్థలు కూడా దాంతో అనిల్ అంబానీ లేడు, ఎప్పుడూ ఆయన దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో లేడు, వ్యక్తిగతంగా ఆయనకు సంబంధం లేదని కూడా వాళ్ళ మాటలు. అంటే భారతదేశంలో బ్యాంకులకు సంబంధించిన అదేదో సినిమా వచ్చింది కదా అప్పుడు, సర్కార్ వారి పాట ఏదో వస్తే అక్కడికి వెళ్ళి గుమాస్తాల మీద లేకపోతే అటెండర్ల మీద ఆగ్రహిస్తాడు ఆయన హీరో. ఇంకా నిజానికి వ్యవస్థ ఇదంతా చేస్తుంది అనే అంశం పట్టదు. నేను మీకు ఈ కాంటెక్స్లో ఒక విషయం చెప్తాను. బ్యాంక్స్ రైట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వర్త్ 16.35 lakh crores, 16.35 లక్షల కోట్ల విలువైన కార్పొరేట్ అప్పులను బ్యాంకులు రద్దు చేశాయి. అసలు ఊహకు అందదు అనమాట. ఇది 16,35,000 కోట్లు, 16,35,000 కోట్లు. సో ఈ 3,000 కోట్లు నిజానికి పెద్ద సమస్య కాదు, కానీ ఇక్కడ దొరికాడు ఆయన, వాళ్ళు దాన్ని పర్సూ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం తరచు చెప్పుకుని ఉంటాం కదా, రైతుల ద్వారబంధాలు పిక్కిపోతారు, ఎదురు పట్టుకుపోతారు అధికారులు వచ్చి. 16 లక్షల కోట్లు ఈ దేశంలో కార్పొరేట్లకు మీరు అసలు రద్దు. ఇది బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్, ఇది వాయిదా కూడా కాదు. కాబట్టి ఎట్లా జరుగుతుంది, మన వ్యవస్థ ఎటువైపు నడుస్తుంది అన్న విషయం మనం ఆలోచించాలి. ఇంకా అనిల్ అంబానీ ఇప్పుడు ఉదాహరణకు రఫేల్ అప్పుడు కూడా కొంచెం ఆయన కాపాడే ప్రయత్నం దాంట్లో ఉందన్న అభిప్రాయం పరిశీలకులకు ఉంది. అప్పటికప్పుడు ఒక కొత్త రిలయన్స్ డిఫెన్స్ రంగంలోకి ప్రవేశించి దానికి ఆర్డర్ ఇప్పించారు. నిజానికి అది నడుస్తుంది, అది వేరే చర్చ. మళ్ళీ చూడాలి మరి ఏమవుతుంది, సార్ వ్యవస్థ ఏం చేస్తుందని. సార్ అవినీతి జడ్జి కేసు ఆలస్యం, యా అమిత్ షా రంగప్రవేశం.